హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను వర్షాకాలపు స్పెషల్ ఆనియన్ బోండాతో. బయట వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడిగా ఇవి చేసుకొని తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంటుంది కదా. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా అయితే ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండిని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు బియ్యపిండిని కూడా వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల బోండాలు క్రిస్పీగా ఉంటాయి, అట్ సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు నీళ్ళని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. మొత్తం నీళ్ళు ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా అయ్యే వరకు బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా పిండిని ఈ విధంగా బాల్స్ లాగా తీసుకొని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి నూనె వేసుకోండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోండి. మొత్తం ఆయిల్లో వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్ బోండాలు. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆనియన్ బోండా రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ లేటర్.